जय श्रीराम। ओम नमो वेंकटेशाय। మొన్న తిరుపతిలో జరిగినటువంటి దారుణమైన సంఘటనను పేపర్లోను టీవీలోను విని మా రైల్వే కూడూరు ఆధ్యాత్మిక బంధువులందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అందులో ప్రాణాలు వదిలినటువంటి వారికి మా రైల్వే కూడూరు హిందూ బంధువుల తరపున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఎవరైతే ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు త్వరగా కోలుకుని వారి ఇళ్లకు చేరుకునేలా ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఇటువంటి దుర్ఘటన ఇంకొకసారి జరగకుండా చూడాలని తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలిని మనసా వినయపూర్వకంగా వారిని కోరుకుంటున్నాం. ఈరోజు ఉన్నటువంటి పాలక మండలి అధ్యక్షులు వారు నాయుడు గారు చాలా నిబద్ధత కలిగిన వ్యక్తిని విన్నాము. కాబట్టి ఆయన ఉన్నటువంటి కాల పరిమితిలో తిరుమలలో ఇప్పటి వరకు ఏవైతే భ్రష్టు పట్టినటువంటి తిరుమల వ్యవస్థను ఒక్కొక్కటిగా మార్పు చేసి మళ్ళీ ప్రక్షాళన చేసి పూర్వ వైభవం తిరుమలకు వచ్చేట్టుగా చూసి భక్తులెవరూ ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని మా రైల్వే కూడూరు ప్రఖండ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులుగా నేను మనసారా టీటీడీ అధ్యక్షుల వారిని అక్కడ ప్రభుత్వాన్ని కూడా మేము మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. నమో వెంకటేశాయ. నా పేరు సుగవాసి మల్లికార్జున, విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహకార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు తిరుమలలో జరిగినటువంటి తోపులాట సంఘటన మా పరిషత్తు సంబంధించినటువంటి మా హిందూ బంధువులందరికీ కూడా హృదయ విధాకరంగా మేము బాధపడుతున్నాము. ఈరోజు ఈ విధంగా జరగడానికి కారణము పాలక మండలియా లేక భద్రతా లోపమా? ఐదులో జరుగుతున్నటువంటి ప్రతిరోజు కూడా 2 లక్షల మంది దర్శనం చేసుకుంటున్నారు. అది స్వయం ప్రతినిధిగా ఉంది అన్నమాట అయోధ్య. ఇది ఇక్కడ పాలక మండలి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిన వల్ల భద్రతా లోపం అనేది ఏర్పడుతుంది అనమాట. ఎవరి పార్టీకి వాళ్ళు అనమాట. గవర్నమెంట్ ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇది గవర్నమెంట్లే మందుకు చేయాలని ధీమాతో ప్రతి ఒక్కరు కూడా మెలగడం వల్ల ఈ విధంగా జరిగింది. దీనిని కూడా స్వయం ప్రతిపత్తిగా మా పరిషత్తు మా హిందువులందరూ కూడా దీన్ని కేటాయించి ఈ గుళ్ళు ఈ గోపురాలను కూడా మాగా కేటాయించాలని విశ్వ హిందూ పరిషత్ హైందవ సంఘారం అనే కార్యక్రమాన్ని కూడా మేము విజయవాడలో కార్యక్రమం చేశాము. కనీసం 5 లక్షల మంది కార్యక్రమానికి వచ్చారు. ఏ చిన్న సంఘటన కూడా జరగలేదు. ఇక్కడ భద్రతా లోపం, గవర్నమెంట్ యొక్క లోపం వల్ల ఈ యొక్క కార్యక్రమం జరిగింది. కాబట్టి ఇటువంటి సంఘటనలు కూడా ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు రామసుబ్బారెడ్డి. ఒక హిందూ బంధువుగా ఈరోజు తిరుపతిలో జరిగిన ఒక దుర్ఘటన. ఇది పాలక మండలిలో కావచ్చు, అక్కడ పనిచేసే ఉద్యోగులు కావచ్చు, భద్రతా సిబ్బంది కావచ్చు, కొందరి నిర్వాహకం వల్ల అజాగ్రత్త వల్ల జరిగిన విషయం ఇది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు కొంతమంది చోద్యం చూశారు, కొంతమంది సహాయం చేశారు. ఆ చోద్యం చూసిన వాళ్ళు అక్కడ ఉండడానికి అనర్హులు. అందుకనే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని అన్ని హిందూ సంఘాలు అడుగుతుంది, స్వయం ప్రతిపత్తి దేవాలయాలకు ఎందుకు కావాలంటారంటే పాలక మండలిలో కానీ అక్కడ పనిచేసే సిబ్బంది కావచ్చు, వాళ్ళందరికీ అక్కడ ఏం జరుగుతుందన్న అవగాహన ఉండాలి, దానిపైన భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇవి లేనప్పుడు విఐపీల సేవలో తరిస్తే జరిగే నష్టం ఇది. అక్కడ ఒక విఐపి వచ్చినాడంటే ఎంతమంది ఉద్యోగులు ఆ విఐపి కోసం పనిచేయాల్సి వస్తుంది అంటే అంతమంది ఉద్యోగులు వాళ్ళ విధులను సాధించి విఐపి సేవలో తరించడం మొదలుపెట్టినారు. ఇందువలన జరిగే నష్టం ఇది. తిరుమల ఒక వ్యాపార కేంద్రంగా తయారైంది. ఈ తిరుమల వ్యాపార కేంద్రంగా తయారు కావడము 5,000 ఇస్తే ఒక చోట, 10,000 ఇస్తే ఒక చోట, ఒక లెటర్ హెడ్ తెస్తే ఒక చోటికి పంపించేది. ఈ పరిస్థితుల వల్ల ఈరోజు జరిగిన దుర్ఘటన ఇంత ప్రమాదకరంగా ఒక భక్తుడికి అక్కడికి పోవాలంటే ఒక భయానక వాతావరణం కల్పించే పరిస్థితికి వచ్చింది. ఇది మాత్రం ఎంత మాత్రము క్షమించరానిది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మిగతా హిందూ బంధువులందరూ కోరుకుంటున్న ఒకటే, విశ్వాసం కలవాళ్ళు, దైవభక్తి కలవాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి.
నీకు విశ్వాసమే లేనప్పుడు నువ్వు అక్కడ ఎందుకు పనిచేస్తున్నావు? ఒక పాలక మండలిలో కావచ్చు, ఒక ఉద్యోగిగా కావచ్చు, నువ్వు ఉండడానికి అనర్హుడివి. భద్రతా సిబ్బంది క్యూలో లాగుతున్నారు మనుషుల్ని, లగేజ్ నుంచి బ్యాగులు లాగినట్టున్నారు, కానీ మనుషులుగా పంపిస్తున్నారా? లక్షల మంది ఉండే చోట దుర్ఘటన జరిగినప్పుడు వేల మంది ఉండే చోట దుర్ఘటన ఎలా జరిగింది? ఇది ఒకటైతే మరీ దారుణమైన విషయం, మేము తీవ్రంగా ఖండిస్తున్న విషయం. తిరుమల ఆలయంలోకి లోపలికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం దాటిన తర్వాత కూడా అంతవరకు క్యూ లైన్లో వచ్చిన వారు ఒక్కసారిగా క్యూ లైన్ తీసేసి గుంపుగా వదిలేస్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంది? అక్కడి నుంచి పోయేవాడు ప్రశాంతంగా దైవభక్తితో దేవుడి మీద ఒక భక్తితో పోవాలన్నా అక్కడ తోసుకుంటూ దొబ్బుకుంటూ ఆడ మగ ముసలి ముతక పిల్ల జల్ల ఈ మాదిరిగా చేస్తూ ఉంటే అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? కాబట్టి ఇక్కడ మేము కోరేది ఒకటే, పాలక మండలిలో ఉన్న వాళ్ళు కళ్ళు తెరచండి. ఒకసారి సాధారణ భక్తుడిగా దైవ దర్శనం చేసుకోండి, మీకు కష్టాలు తెలుస్తాయి. సాధారణ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు సాధారణ భక్తుడి సేవలో మీరు తరించండి, విఐపి సేవలో కాదు. విఐపి సేవలో ఉండి మీరు తరించాలనుకుంటే అది మాత్రం ఇది తీవ్రమైన చర్య. హిందూ సంఘాలకు లేదంటే మన హిందూ భక్తులకు మీరు చేస్తున్న ద్రోహం ఇది. సనాతన ధర్మానికి చేస్తున్న మీరు పెద్ద ద్రోహం అవుతుంది ఇది. కాబట్టి దయచేసి మేము కోరేది ఒకటే, దేవాలయాల్లో పాలక మండలిలో కానీ పనిచేసే వారు కానీ నిబద్ధతతో ఉండండి, దైవభక్తితో ఉండండి, వచ్చే భక్తుడిని గౌరవించండి. ఇదే మేము కోరుకుంటున్నది. జై హింద్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై భారత్ మాతా కీ జై.